ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద్బాంధవ అనాథ రక్షక గోవింద గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద, హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద, హరి గోవింద, వెంకటరమణ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద, హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద, హరి గోవింద, వెంకటరమణ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక హరి గోవింద, పాప విమోచన గోవింద, గోవింద, హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద, హరి గోవింద, వెంకటరమణ గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత విమోచన గోవింద, కష్ట నివారక గోవింద, శిష్ట పరిపాలక గోవింద, గోవింద, హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద, హరి గోవింద, వెంకటరమణ గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనప్రియ గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద, హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద, హరి గోవింద, వెంకటరమణ గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ హరి గోవింద, గోవింద, హరి గోవింద, వెంకటరమణ గోవింద. शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशम् विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। औषधे चिन्तयेत् विष्णुं भोजने च जनार्दनम् शयने पद्मनाभं च विवाहे च प्रजापतिम् युद्धे चक्रधरं देवं प्रवासे च त्रिविक्रमम् नारायणं तनुत्यागे श्रीधरं प्रियसङ्गमे दुःस्वप्ने स्मर गोविन्दं सङ्कटे मधुसूदनम् आनने नारसिंहं च पावके जलशा
శ్రీమన్నారాయణ. మీ పేరమ్మా? సార్ మీరు సుమలత. ఏ ఊరమ్మా? మోపాల్ మోపాల్. ఎప్పటి నుంచి చేస్తున్నా? మీ పాప పేరేంటిది? సాత్విక సాత్విక సాత్విక. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ మందు? ఆరు నెలలు అవుతుంది. 6 నెలలు అయింది. మొట్టమొదట మేము మీ ఊర్లో 2014-15 ఆగస్టున ప్రారంభం చేసాం. అప్పుడు వేయలేదు, మేము మోపాలనే దీన్ని మొదట పెట్టినాం. అప్పుడు రాలేదు. ఇప్పుడు 6 నెలల నుంచి వేస్తే అంతకుముందు ఏముండే పాపకి? ఎట్లా ఉంది మీకు 6 నెలల్లో? అంటే అంతకుముందు కొద్దిగా ఉండే, ఇప్పుడు ఇంచు నుంచి కొద్దిగా బాగుంది. అంతకుముందు ఏమవుతుండే పాపకి? ఏమైనా ఆరోగ్యమైన ఇబ్బందులు వస్తుండేనా? జ్వరం రావడం ఇట్లాంటివి ఏమైనా ఉండేనా? బాగా కాళ్ళు గుంజుతున్నాయి అంటుండే, నెత్తి నొప్పి అంటుండే. ఇప్పుడు అంటలేదు అట్లా. ఇప్పుడు 6 నెలల నుంచి మందు వేసినప్పటి నుంచి కాళ్ళు గుంజుడు, నెత్తి నొప్పి అనేటివి లేవు. చదువుకోవడం ఎట్లా చదువుకుంటున్నారు? మంచిగానే చదువుతుంది. పిల్లలతో ఆడుకోవడం బాగా ఆడుకుంటారు. ఏ ఊరు? కంజర్. కంజర్. మీ పిల్లలు ఎవరు? గగన అమ్ములు. గగన అమ్ములు. ఏం చదువుతున్నారు? 1 క్లాస్. ఏ స్కూల్లో? శ్రీ సాయి. ఎక్కడ? కంజర్లో. కంజర్. మీరు ఈ మంది ఎప్పటి నుంచి వస్తున్నారు? 10 నెలలు అవుతుంది సార్. 10 నెలలు అయింది. 10 నెలల్లో ఏమైనా మార్పులు గమనిస్తున్నారు? మార్పులు కనిపిస్తున్నాయి. ఏమేమి మార్పులు? పిల్లలకు ఆపులు ఇంతకుముందు ఆపస్తుండే సార్. వాపులు లేవు. పిల్లలకు జ్వరాలు ఉంటుండే సార్. జ్వరాలు కూడా లేవు సార్. పిల్లలకు ట్రీట్మెంట్ మంచిగా ఉంది సార్. చదువులో ఎట్లా ఉంది? సార్లు ఏమని చెప్తున్నారు? చదువులు పర్ఫెక్ట్ ఉన్నారు సార్. చదువులు అంతకు ముందుకు ఇప్పటికి ఏమైనా తేడా? అంటే ఈ మందు వేస్తున్నప్పుడు మేము చెప్తున్నది ఏంటంటే పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంటే మాటికి జ్వరాలు ఇట్లాంటివి రావడం తగ్గుతుంది. అది తగ్గిందా లేదా? తగ్గింది సార్. తర్వాత చదువులో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదువులో బాగా స్టార్ట్ ఉంది సార్. టీచర్లు ఏం చెప్తున్నారు? టీచర్ వాళ్ళకి తెలుసు సార్. ఈ మందు వేసుకున్న తర్వాత పిల్లలు బాగా చదువుతున్నారని చెప్తున్నారా? బాగా చదువుతున్నారు చెప్పారు. రెండో నెల. ఎట్లా మీరు మొదటిసారి మీకు ఎవరు చెప్పారు ఇక్కడ మందు వేస్తున్నారు? అంటే మా విలేజ్ నుంచి చాలా మంది దూపల్లి నుంచి దాదాపు 500 మంది పిల్లలు ఏమో వస్తున్నట్టున్నారు మా దగ్గరికి. మేము అంటే వాళ్ళు ఇంతకుముందు వేయించుకున్నారు కదా, వాళ్ళు కొద్దిగా మెమొరీ పరంగా అవి అన్ని విధాలుగా డెవలప్ అయిందని చెప్పేసి వాళ్ళు చెప్తే వాళ్ళతో పాటు మేము కూడా వాళ్ళు చెప్పడం వల్ల మీరు వచ్చాము. మీకు ఎలా ఉంది ఇక్కడ సౌకర్యాలు? ఇక్కడ సౌకర్యాలు బాగానే ఉన్నాయి సార్. కానీ ఇప్పుడు కొత్త సిస్టమ్ గుడి రౌండ్ చుట్టు పెట్టేసరికి అంటే ఏమైతుందంటే కాళ్ళతోని డస్ట్ వస్తుంది. డస్ట్ ద్వారా పిల్లలు ఏంటంటే లోపలికి వెళ్తున్నాయి. ఇది పోయడం ఎక్కువైతే దానికంటే డబల్ అనారోగ్యం. తప్పకుండా మేము మళ్ళోసారికి మీకు ఇప్పుడు మీ సెల్ ఫోన్లో SMS పెట్టమంటున్నాం. మీకు మళ్ళోసారికి లైన్ అనేది ఉండదు. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే మీకు SMS వచ్చినప్పుడు దాన్ని చూసుకొని మళ్ళీ రెస్పాండ్ ఇవ్వాలి. దాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోండి, మేము చెప్తున్నాము. అట్లాగే మీ చుట్టుపక్కల తెలుసుకున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఉంటే మీ సెల్ ఫోన్ చూపించి తద్వారా సెల్ ఫోన్లో ఏమైతే సమాచారం అడుగుతున్నారో అది మీరు ఇస్తే సరిపోతుంది. ఇక్కడికి వచ్చి మీరు లైన్లలో నిలబడాల్సిన పని లేదు. ఇతను LKG నర్సరీ. మందు వేసిన తర్వాత ఎలా ఉంది పిల్లలు? ఏమైనా మీరు గమనించారా? చాలా మార్పు ఉంది. ఏంటి మార్పు? అంటే పిల్లల గురించి ఇంతకు ముందు పిల్లలకి మందు వేయక ముందు చిన్న ఇబ్బందులు ఏమన్నా ఉండేనా? ఆరోగ్య అంటే జల్దీ దగ్గు రావడం, సర్దులు రావడం, జలుబు ఫీవర్ మాటికి ఇది వేసిన తర్వాత ఎట్లా ఉంది? చాలా తక్కువ ఉంది. ఇది వేసిన తర్వాత తక్కువైంది. చదువులో ఎలా ఉన్నారు పిల్లలు? చదువులో పర్ఫెక్ట్. నర్సరీ బాగా చదువుతున్నారు. జై శ్రీమన్నారాయణ. మీరమ్మా ఎన్నో నెల? మీరు సెకండ్ మంత్. ఓకే. ఏ ఊరికి వెళ్ళి వస్తున్నారు? అంసాన్పల్లి. ఎన్నోసారి అండి ఇది? ఇదే మొదటిసారా? ఏ ఊరి నుంచి వచ్చారు మీరు? మీకు ఎలా తెలిసింది? ఇప్పుడు బిఫోర్ వచ్చాం సార్, 3-4 మంత్స్ మేము బిఫోర్ వచ్చాం సార్. అప్పుడు మా వేరే పిల్లలకి వచ్చాము. ఇప్పుడు మా పాప పిల్లలు సార్. వీళ్ళు వేరే పిల్లలు ఏం చెప్పారు? వేరే పిల్లలు క్యూరున్నా సార్. బాగున్నారా? బాగున్నారు. చాలా సంతోషం. తొమ్మిదోసారి. ఏ ఊరి నుంచి వచ్చావమ్మా? బాడ్చి నుంచి. నీకు ఎలా తెలిసింది ఇక్కడ? ఇక్కడ ఊరు పక్కనే కదా. ఊరు పక్కనేనా? దగ్గరేనా? ఇందుకు మీ పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది. అంటే ఇది 2 చెప్పారు కదా, ఇక్కడ ఏమన్నారు? ఒకటి ఆరోగ్యము కొంచెం పిల్లలు చదువులో చురుకుగా ఉంటారని చెప్పారు. మీ బాబా ఏం చదువుతున్నాడు? ఇప్పుడు LKG UKG ఉన్నాడా? సరే. ఆరోగ్యం అయితే ఇంతకు ముందు కన్నా మెరుగుపడిందా? అంతకుముందు ఊకే జ్వరము, సర్ది ఇట్లా వస్తూ ఉంటుండే. ఇప్పుడు ఎక్కువ కనబడతలేదు అటువంటి. బాగుంది. చాలా సంతోషం. బాగుండాలని మోపాలి ఇదే ఫస్ట్. అది ఇదే మొదటిసారి? ఎలా తెలిసింది మీకు? గిట్లా పక్కోళ్ళు చెప్పిర్రు, పోయేటోళ్ళు గిట్లా వేపించుకొచ్చుకుంటున్నామంటే వాళ్ళు చాలా సార్లు వచ్చారు. వచ్చిర్రు. ఏమన్నా వాళ్ళకి బాగుందని చెప్పారా? అన్నిటికీ మంచిగా ఉందంటేనే ఇక మేము వచ్చేసినాం. మేము ఇక్కడ 7 సార్లు ఇప్పటికి మంది వేసుకోవచ్చు.
ఏడోసారి 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 ఈ అమ్మాయికి ఈ అమ్మాయికి మంచిగానే ఉన్నది. ఫస్ట్ టైం ఇది. ఈసారి మీకు మెసేజ్ వస్తుంది వచ్చే నెల. వచ్చినప్పుడు టైం కూడా చెప్తారు. ఆ టైం ప్రకారం మీరు ఇక్కడికి వస్తే వెంటనే వేయించుకుని వెళ్ళిపోవచ్చు. క్యూ ఉండదు. శుద్ధలం గ్రామం నుంచి ఎన్నోసారి వచ్చారు? ఫస్ట్ సారా తీసుకుని వచ్చేసాం. ఈసారి మీకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో టైం ఉంటుంది, దాని ప్రకారం ముగ్గురు కానీ డ్రాప్స్ వేయించారా? ఎన్నోసారమ్మా? మూడోసారా ఇది? ఎన్నోసారి మా పిల్లలు తీసుకుని ఫస్ట్ సారి ఇదే మొదల? ఎన్నోసారి అండి మీరు ఫస్ట్ టైం అండి ఇది? ఇదే ఫస్ట్ టైమా? ఏ ఊరండి ఇది? నిజామాబాద్. నిజామాబాద్. ఎలా తెలుసు మీకు? ఇది మా ఇంటి పక్క వాళ్ళు వేస్తున్నారు, ఓనర్స్ వేసుకున్నారు. ఎన్నోసారి వాళ్ళు? వాళ్ళది థర్డ్ టైం అనుకుంటారు. థర్డ్ టైం అంటున్నారు. బాగుంది అని అన్నారు. బాగుంది అన్నందుకే మేము వచ్చి పాపం తీసుకున్నాం. ఫస్ట్ టైం, మొదటిసారి. వచ్చేసరికి మీకు మెసేజ్ వస్తుంది, ఆ టైం కూడా ఉంటుంది దాంట్లో. ఆ టైం ప్రకారం వస్తే మీకు క్యూ ఉండదు. ఇది ఎన్నోసారి అమ్మా? ఇది ఒకటే సార్, ఇదే ఫస్ట్ సార్, ఇదే ఫస్ట్, ఇదే మొదలు. ఇదే ఎన్నోసారి అండి ఇది? ఇదే మొదల? టెంపుల్కి వచ్చి దర్శనానికి వచ్చినప్పుడు అంటే ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారా మీకు? తెలుసు. ఎలా తెలుసు మీకు? ఎలా తెలుసు? న్యూస్ ద్వారా తెలిసింది, వార్తలు విన్నాము. ఇక మాకు పిల్లలు చిన్నగా ఉన్నారని కొంచెం వీలు కాలేదు సార్. ఇస్తున్నారు కదా దాంట్లో న్యూస్లో, దాని గురించి తెలుసుకుని వచ్చేసి. నా పేరు రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు. నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొత్తపేట, తూర్పుగోదావరి జిల్లాలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఒక సాహిత్య విద్యార్థిగా నా జీవితాన్ని మొదలుపెట్టి ఒక సాహిత్య విద్యార్థిగానే నేను కొనసాగిస్తున్నాను. ఆ క్రమంలో అనేక గ్రంథాలు చదువుకోవడం, అనేక కావ్యాలు చదువుకోవడం, అనేక కథలు చదువుకోవడం ద్వారా మానవ స్వభావాన్ని, మానవ జీవితాన్ని అర్థం చేసుకునే సంతోషకరమైన, ఆసక్తికరమైన ప్రయాణం కొనసాగుతుంది. దీంట్లో ఒక మిత్రుడు అన్నట్టుగా ఎంతసేపు గుంజుడేనా ఇచ్చుడు లేదా అని ఒక నలిమెల భాస్కర్ అని ఒక మిత్రుడు ఒకసారి నన్ను నిలదీశాడు. నువ్వు ఇన్ని చదువుకుని ఇంత జ్ఞానాన్ని, ఇంత సంతోషాన్ని పొందుతున్నావు కదా, నువ్వేమిస్తున్నావు అని. అది దృష్టిలో పెట్టుకుని నా వంతుగా నేను కూడా పుస్తకాలు ముద్రిస్తూ వచ్చాను. ఇప్పటికీ ఒక 4 సాహిత్య విమర్శ వ్యాస రచనలు పుస్తకాలుగా వచ్చాయి. అది కాక పిట్టల కాలనీ అనే ఒక హైకు సంపుటిని నేను వెలువరించాను. ప్రకృతితో చాలా సమీపంగా ఉండే, ప్రకృతితో తాదాత్మ్యం చెందే, తర్వాత జీవితాన్ని చాలా సరళంగా, చాలా సామాన్యంగా అయినా సంతోషంగా ఉంచుకునే ఒక అద్భుతమైన జన్ ప్రక్రియ, జన్ తత్వం దేనికి ఆధారంగా ఉందో ఆ హైకు ప్రక్రియ నాకు ఇష్టం. దాంట్లో పిట్టల కాలనీ అనే ఒక కవిత సంపుటి నేను తీసుకొచ్చాను. హాస్యం నాకు చాలా ఇష్టమైన మరొక ప్రక్రియ. దాంట్లో నవ్వు మొహం అనే పేరుతోటి ఎంఎస్కో వాళ్ళు నా హాస్య రచనల సంపుటి వేశారు. త్వరలో ఇంకొక సాహిత్య వ్యాస సంపుటి, తర్వాత గజల్ రచయితగా నాకు కాస్త గుర్తింపు ఉంది. ఆ గజల్స్ రాయడం నాకు చాలా ఇష్టమైన వ్యాసంగం అది. దాన్ని గజల్ శ్రీనివాస్ పాడుతూ ఉంటాడు. త్వరలో అది ఒక పుస్తకంగా గజల్స్ కూడా రాబోతుంది. ఇక్కడి మాపల్లె నన్ను బాగా ఆకట్టుకుంది. కారణం ఏంటంటే, ఇప్పటివరకు మనం పైనుంచి మనకి సౌకర్యాలు అందడం, మనం పరిపాలింపబడడం, ఈ కాన్సెప్ట్కే అలవాటు పడి ప్రజలు అదే జీవన విధానాన్ని ఎన్ని కొరతలతో ఉన్నా, ఎన్ని లోపాలతో ఉన్నా కొనసాగిస్తున్నారు. తమ భాగస్వామ్యాన్ని విస్మరిస్తున్నారు. అలా కాకుండా ఇక్కడ ఒక ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన ఒక పరిస్థితి ఏంటంటే, క్రింద నుంచి మమ్మల్ని మేము పరిపాలించుకోగలం, మాకు కావాల్సిన సమస్త సదుపాయాలు మేము ఏర్పరచుకోగలం, మేము ఎలా జీవించాలో మాకెవరూ నిర్దేశించాల్సిన పని లేదు, మేమే నిర్దేశించుకోగలము అని ఒక
నిర్మాణాత్మకమైన ఆలోచనతో ఇది రూపొందడం అన్నది నన్ను బాగా ఆకట్టుకున్న అంశం. చాలా చోట్ల మొక్కలు పాతడం అన్నది జరుగుతోంది. లక్షల సంఖ్యలో మొక్కలను పాతిన సందర్భాలు మనం చూసాం. కానీ ఆ మొక్కల తర్వాత నాటడం తర్వాత ఎన్ని బతికి బట్ట కట్టాయి అన్నది ఎప్పుడూ పెద్ద ప్రశ్నగా మిగిలిపోతూ ఉంది. అలాంటిది ఇక్కడ ప్రజలందరినీ భాగస్వాములను చేయడం, ఆ చేయడంలో కూడా అనుసరిస్తున్న పద్ధతులు చాలా విశిష్టంగా ప్రత్యేకంగా నాకు అనిపించాయి. ఉదాహరణకి ఒకేసారి ఒక 10 నిమిషాల్లో ఊరు మొత్తం ఉన్న కుటుంబాలన్నీ కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం అన్నది దానికి ఒక ప్రత్యేకతని, ఒక విశిష్టతని ఉన్నట్టుగా ప్రజలకు స్ఫురింపు చేయడం అన్నది చాలా బాగుంది. తర్వాత ఆ తండ్రి పేరు, తాత పేరు, ముత్తాత పేరు, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు, వాళ్ళకి ఇష్టమైన పేరు ఒకటి ఆ మొక్కకు పెట్టి మనిషికి మొక్కకి భేదం లేదు, మనం కలిసి జీవించాలి, ఇది ఒక అభేదత ఉంది ఇక్కడ అనే విషయాన్ని స్ఫురింపజేయడానికి పేర్లు పెట్టడం అనే ఆలోచన నాకు చాలా నచ్చింది. తర్వాత ఆ మొక్కల్ని చక్కగా పెంచి పోషించిన వాళ్ళని గుర్తించి వాళ్ళను అభినందించడం అన్నది కలెక్టర్ స్వయంగా వచ్చి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి గుర్తించడం అన్నది కూడా చాలా బాగుంది. ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన తర్వాత ఈ మొక్కలన్నీ 7 ఏళ్ల మొక్కలంటే నాకు చాలా సంతోషం వేసింది. 7 ఏళ్ల క్రితం పాతిన మొక్కలు ఇప్పటికి చెట్లయి ఇక్కడ కనిపిస్తున్నాయంటే. ఇంకొకటి ఏంటంటే ఆయుర్వేద వైద్య సిద్ధాంతం ప్రకారం ఔషధ గుణాలు కలిగినవిగా నిరూపితమైన మొక్కల్ని ప్రత్యేకంగా శ్రద్ధగా ఎంచి ఇక్కడ పెంచడం, వాటన్నిటికీ వాటి పేర్లు అవి ఏర్పరచడం అది కూడా నాకు బాగా నచ్చింది. చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత నాలాంటి వాళ్ళు బహుశా గమనిస్తారనుకుంటాను. చాలామంది చెట్టుకి పెట్టకి ఉన్న అవినాభావ సంబంధం ఇక్కడ నిన్న సాయంత్రం మన మాటలు పక్క వాళ్ళకి వినపడని స్థాయిలో వందలాది పక్షులు చెట్ల మీద గుమికూడి అవి కేరింతలు కొడుతూ కిలకిల్లాడుతూ ఉండడం అన్నది వాటిని వినడం అన్నది ఒక ఆనందకరమైన అనుభూతిగా మనకు తోస్తుంది. అందుచేత ఒక్క చెట్టుని నాటితే పర్యావరణం మొత్తాన్ని దానంతటా అది పరిరక్షించుకోగలదు అనే కాన్సెప్ట్ గుర్తించడం, ఆ లోతైన అవగాహనతో చేయడం అనేది నాకు బాగా నచ్చింది. అలాగే సెల్ఫ్ సస్టైన్ అంటే స్వయంచాలిత జల మంచినీటి కార్యక్రమానికి సంబంధించిన ఈ పని కూడా చాలా బాగుంది. ఇది ప్రతి ఊరు దగ్గరకు వచ్చి అందరూ ఒకటిగా ఉన్నట్టయితే ఇలాంటిది సాధ్యమే అని వీళ్ళు నిరూపించారు. పరిశుద్ధమైన జలం ఒక హక్కుగా ప్రతి గ్రామ పౌరుడు కూడా ఇక్కడ అనుభవించడం, తర్వాత దానికి మిగులు కూడా ఆదాయాన్ని చూపించగలగడం, జీతాలు ఇస్తూ విద్యుత్తుకు సంబంధించిన ఛార్జీలను చెల్లిస్తూ ఇంటింటికి సరఫరా చేస్తూ అది కాక ఆదాయాన్ని ఉంచడం, అది మళ్ళీ గ్రామాభివృద్ధికి ఉపయోగించడం అనేది ఒక అద్భుతం. ఇది ఇలాంటి ఊరు ఎక్కడో ఒకానొక కళ నిజం చేసుకోవడం లాంటి ఒక ప్రక్రియ జరిగినప్పుడు తప్ప మనకి కనపడదు. అందుకని నేను చాలా సంతోషిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు గుడి కేంద్రంగా ఉండేది, సమాజ జీవితానికి దేవాలయమే కేంద్ర బిందువుగా ఉండేది. ఇక్కడ నరసింహారెడ్డి గారు వారికి సంబంధించిన యువజన బృందం అందరూ కూడా గుడిని మళ్ళీ కేంద్రంగా చేయడం వల్ల మాత్రమే ఇంత గొప్ప సంలీనతని, ఇది మాది మా పల్లె అనే ప్రాజెక్టుగా పేరు పెట్టడం కూడా చాలా బాగుంది. ఇది మాది, ఇది మా పల్లె అని ప్రజలందరూ కూడా దీంతో మమేకం కావడం, నేను స్వచ్ఛందంగా ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పద్ధతి చూసి చాలా సంతోషించాను. అందుచేత ఈ మాపల్లికి రావడం అన్నది ఈ గ్రామాన్ని, ఈ దేవాలయాన్ని, ఈ వృక్ష సంపదని, ఈ పక్షి సంపదని, వీటినన్నిటినీ తిలకించడం, ఈ మంచినీటి పథకం లాంటి మంచి కార్యక్రమాలని చూడడం అన్నది నేను ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ హూ ఆర్ సెల్ఫ్లెస్, గివ్ మీ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ హూ ఆర్ సెల్ఫ్లెస్ అండ్ ఐ షల్ షేక్ ద ఎంటైర్ వరల్డ్ అంటాడు. నిజాయితీ, నిస్వార్థత అన్న వాటి శక్తి ఎంతో స్వామి మాటల్లో చెప్తారు. ఇక్కడ
మన నరసింహారెడ్డి గారు లాంటి యువకులు ఏ రకమైన స్వార్థ ప్రయోజనాలు లేకుండా ముందుకు రావడం అన్నది ఎంతమందిని కదిలించిందో మనం చూస్తున్నాము. ఆ మాటల్లోని సత్యం మరొకసారి ఇక్కడ పునరావిష్కృతం అవుతుంది. ఒక నిజాయితీకున్న శక్తి ఎంత అన్నది తెలియడం ఈనాటి సమాజానికి చాలా అవసరం. మనం అందరం కలిస్తే ఏం చేయగలమో అన్న సంగతి అందరికీ అర్థం కావడం కూడా చాలా చాలా అవసరం. ఆ కర్తవ్యాన్ని ఈ మాపల్లి అనే చిన్న గ్రామం నిర్వర్తించడం మొదలుపెట్టింది అని నేను భావిస్తూ దీంట్లో భాగస్వాములైన వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. ఈరోజు నాకు చాలా ఆనందకరమైనటువంటి రోజు. గత 5 సంవత్సరాలుగా రెంటాల గారిని మా ఊరికి రండి, మా పల్లెకి రండి, మా పల్లెకి రండి అని పిలుస్తూ ఉన్నాను. కానీ వారి విధుల కారణంగా అనేక సార్లు హైదరాబాద్ వచ్చినా కూడా కలవకుండానే మళ్ళీ వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈసారి వారు 15 రోజుల ముందే వచ్చి హైదరాబాద్లో దిగుతూనే నాకు ఫోన్ చేసి, రెడ్డి గారు ఈసారి మా పల్లె వెళ్దాము అన్నారు. చాలా సంతోషమని ఇంతకు ముందుగా కాకుండా ఈరోజు ప్రత్యేకంగా వారిని రమ్మన్నాం. ముఖ్యంగా నాకు అత్యంత ఇష్టులైనటువంటి వ్యక్తుల్లో వీరు ప్రధానమైన వరుసలో ఉంటారు. కారణము, కవిగా అద్భుతమైనటువంటి రచనలు వారి, ఒక భార్య గురించి రాసిన, ప్రకృతి వస్తువుగా చేసుకున్న, ఏది రాసినా వారు అద్భుతంగా రాస్తారు. కొన్నే రాస్తారు, వందల కొద్ది రాయకుండా వారి హృదయంలోంచి ఏదైతే అద్భుతం పొంగి పొర్లుతుందో దాన్నే పేపర్ మీద ఆవిష్కరిస్తారు, మనకు అందిస్తారు. అందులో నాకు బాగా అన్వయించుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గజల్ ఒక్కసారి ఊరు పోయిరా. ఒక్కసారి ఊరు పోయిరా, బ్రతికిన పల్లెల కోసం, ఒక్కసారి ఊరు పోయిరా, బతికిన పల్లెల కోసం, ఒక్కసారి ఊరు పోయిరా, అనుభూతుల మల్లెల కోసం అని వారు రాసిన గజల్ ఎంత, ఈరోజు మీరు ఏదైతే చూస్తున్నారో దాని వెనకాల భగవత్ శక్తి ఎంతగా ఉందని నేను నమ్మి చెప్తానో అంత శక్తి ఈ 2 లైన్లోకి ఉంది. ఆయన గజల్ నేను ఒకవేళ అది వినకపోయి ఉంటే, ఆ అనుభూతుల మల్లెలు అనేటువంటి ఒక మాట నా హృదయానికి తగలకపోయి ఉంటే బహుశా మేము మళ్ళీ ఈ ఊళ్ళోకి వచ్చేవాళ్ళం కావేమో. ఈరోజు నేను ప్రయాణమై వస్తూ ఉంటే కూడా నా అనుభూతుల్ని, వారి అనుభూతుల మల్లెలని చెప్పిన మాటని, సార్ చిన్నప్పుడు ఇదిగో నేను ఈ చెట్టు దగ్గర ఆడాను సార్, ఇక్కడ ఆడాను, ఇక్కడ చెరువులో ఈదాను, ఈ కాల్వగట్టు మీద ఉన్నాను, ఈ ఈత చెట్టు కొట్టాను, ఇవన్నీ వారికి చెప్తూ వస్తున్నాను. నా అనుభూతులు మళ్ళీ 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 ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఈరోజు ఆ రెట్టింపు కారణం ఏంటంటే, అంతటి మహానుభావుడు మన దగ్గర రావడము, అంతటి మహానుభావుడు ఈరోజు మా పల్లెకు రావడం, మన జిల్లా ప్రజలందరితో తన అనుభూతుల్ని పంచుకోవడం, ఆ 2 లైన్ల యొక్క విలువ ఒక విస్ఫోటనంలా. నిజంగా ఈ పదాన్ని వాడచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు మాత్రము ఇంతమంది పిల్లలు వైద్యం కోసం వచ్చి ఇంతమంది ఉన్న సందర్భంలో వారు వచ్చి ఇక్కడ ఉండడం అంటే నిజంగా చాలా గొప్ప అనుభూతిని, ఆనందాన్ని ఇస్తున్నటువంటి సందర్భం ఇది. వారితో మనసు విప్పి, వారు ఆల్రెడీ మీకు కొన్ని చెప్తుంటారు, నేను అడగడానికైతే ఏమీ లేదు, కానీ ఆ 2 లైన్ల గురించే చెప్పమని అడుగుతాను. ఆ 2 లైన్లు రాస్తున్నప్పుడు వారు ఎలాంటి భావనతో ఆ గజల్ని చెప్పారో ఆ గజల్ గురించి చెప్పి, ఈ 2 లైన్లు మాతో ఆగిపోకుండా ఇంకా కోటాను కోట్ల మంది విశ్వమంతటా ఉన్నారు. అనేక దేశాల్లో మన తెలుగు వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప స్థాయికి ఎదిగి ఉన్నారు. వాళ్ళందరూ గనక ఈ గజల్ని వింటే, వాళ్ళలో ఆ స్పందన వస్తే, ఒక నరసింహారెడ్డి విని ఈ స్పందనకు గురయ్యాడంటే తప్పకుండా చాలామంది దీన్ని వింటే ఆ స్పందనతో వస్తే ఎన్ని పల్లెలు మా పల్లెలు అవుతాయో. నేను మిమ్మల్ని అడుగుతుంది, ఇంకా కొన్ని పల్లెల్ని ఇలా సృష్టించుకోవాలని, ఒక పల్లెతో ఆగిపోకూడదు. అందుకనే మీరు మా పల్లె మీరైతే చెప్పారో బతికిన పల్లెల కోసమని మేము కూడా ట్రస్ట్కు మా పల్లె అని పెట్టాం. పల్లెల్ని బతికించాలి. మీరు బతికిన పల్లెల కోసం కొన్నైనా బతికి ఉండొచ్చు, కానీ ఈరోజు ఇంకా చాలా పల్లెల్ని మనం బతికించుకోవాలి. ఆ వాతావరణాన్ని మనం కోల్పోయాం, ఆ సందర్భాలని కోల్పోయాం, ఆ పండగల్ని కోల్పోయాం, ఆ అనుబంధాలని కోల్పోయాం. ఎన్ని కోల్పోయామని వరుస పెట్టి లెక్కితే అసలు మిగిలింది ఏంటిది అనే ప్రశ్న వస్తుంది. ఏది మిగిల్చుకోకుండా అన్నీ కోల్పోయాం. ఈరోజు ఒక్కొక్కటిగా మళ్ళీ వాటిని దగ్గరికి చేసుకు పొదుగుకుంటూ ఒక్కొక్కటిగా మళ్ళీ
పూర్వం పల్లె ఎలా అయితే పరిఢవిల్లిందో, ఎలా అయితే ఆ పచ్చదనంతో, ఆ ఆత్మీయాలతో, ఆ అనుబంధాలతో ఉండిందో, ఆ పల్లెగా మా పల్లెను కొంత మట్టుకు మార్చగలిగా. నేను పూర్తిగా అని చెప్పలేను, కొంత మట్టుకు. కొంతమంది అయినా ఆ పల్లె వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంగణం అంతా కూడా జరిగిందంటే మా గ్రామస్తులందరి వల్ల. ఇది అంతా జరిగిందంటే ఎంతోమంది తమ అంకిత భావాన్ని, శక్తిని ఇక్కడ ధారపోసారు కనుక ఈ మొక్కలు కనబడుతున్నాయి, ఈ చెట్లు కనబడుతున్నాయి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం కనబడుతుంది. సో వెంకటేశ్వరరావు గారిని మాకు వారు మార్గదర్శకులు. వారికి మేము నిజంగా చెప్పాలంటే అనుచరులం మాత్రమే, పక్కన ఉండేటువంటి స్థాయి కూడా కాదు. అంతటి గొప్పవారు. మీరు ఆ గజల్లోని ఆ 2 మాటల స్ఫూర్తిని మీరు ఎలా అనుకొని రాసుంటారు, అది ఈరోజు ఎలా మమ్మల్ని ఉత్తేజపరిచింది, దానికి మీ స్పందన ఈరోజు చూసిన తర్వాత మా అభిముఖంగా కావాలనేటువంటి కోరిక. నరసింహారెడ్డి గారు, బాల్యం మనిషి జీవితంలో చాలా అద్భుతమైన ఘట్టం. ఏదో ఒక చిన్న కవిత రాసుకుంటూ దాంట్లో ఇలా రాశా: యవ్వనం కవి లాంటిది, యవ్వనం కవి లాంటిది, వార్ధక్యం శాస్త్రకారులు లాంటిది. యవ్వనం కవి లాంటిది, వార్ధక్యం శాస్త్రకారులు లాంటిది. మరి కవిత్వం అంటావా? బాల్యం అంటే అదే అని. ఎవరి బాల్యమైనా ఒక్కసారి వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకున్నట్టయితే ఒక కవిత్వంలాగా కనిపిస్తుంది. ఆ గుణం దాంట్లో ఉంది. ఎందుకంటే ప్రతిదీ అద్భుతం, ప్రతిదీ వింతై పాప పరవశిస్తుంటే ప్రపంచం కొత్తగా జన్మించినట్టే అని పాపాయికి సంబంధించిన ఒక గజల్లో నేను రాసిన వాక్యం బహుశా మీకు గుర్తుండే ఉంటుంది. ప్రతిదీ వింతై పాప పరవశిస్తుంటే ప్రపంచం కొత్తగా జన్మించినట్లే. ప్రతి బాలుడి కోసం, ప్రతి బాలిక కోసం, ప్రతి పసిపాప కోసం ప్రపంచం కొత్తగా పుడుతూ ఉంటుంది. మనం పెద్దవాళ్ళం అయ్యే క్రమంలో ఈ ప్రపంచానికి పాతబడి దాంట్లో ఉన్న తాజాతనాన్ని మనం కోల్పోతూ ఉంటాం. బహుశా ఇంగ్లీష్లో గమ్మత్తైన వ్యక్తీకరణ ఉంది. హౌ ఓల్డ్ ఆర్ యూ అని అడుగుతారు. ఐఎమ్ 60 years old, ఐఎమ్ 10 years old. ఏమిటి ఓల్డ్? ఈ ప్రపంచానికి నేను 10 సంవత్సరాల పాతవాడిని, సంవత్సరానికి 60 సంవత్సరాల పాతవాడిని అని చెప్పడం. అంటే మనం ఎదిగే క్రమంలో పాతపడ్డం అనేది ఒకటి జరుగుతుంది. బాల్యం ఎప్పుడు పచ్చగా ఉంటుంది. నాకేమనిపిస్తుంది అంటే ఐఎమ్ 60 years న్యూ, ఐఎమ్ 10 years న్యూ అని చెప్పగలిగేటంత సజీవంగా బ్రతకాలని ఉంటుంది. అలాగా సజీవంగా బ్రతకడానికి మనకి ఆధారభూతమైన అంశాలు ఏమిటంటే కళలు. కవిత్వం అన్నది అందులో ఒక అద్భుతమైన కళ. అపరిమితమైన క్యాన్వాస్ కలిగింది. చిత్రలేఖనంలాగో శిల్పంలాగో ఏ సంగీతంలాగో కాకుండా పరిమితి లేని అక్షర ప్రపంచం ఇది, క్షరం కాని ప్రపంచం. అందుచేత దాన్ని నన్ను నేను నిత్యనూతనంగా ఉంచుకోవడం కోసం మళ్ళీ అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుని నా అందమైన కవిత్వప్రాయమైన బాల్యాన్ని మళ్ళీ గుర్తు చేసుకునే క్రమంలో నిన్న మీరు కారులో వస్తుంటే మీ బాల్యాన్ని తలుచుకుని ఎలా ఉప్పొంగారో, ఏమేమి గుర్తు చేసుకున్నారో అవి నేను దీంట్లో గుర్తు చేసుకోవడం జరిగింది, కోవెలతో సహా. దాంట్లో నేను చెరువు చెంత తోపు నడుమ తరతరాల ఒక తపస్వి, చెరువు చెంత తోపు నడుమ తరతరాల ఒక తపస్వి, ఊరికి పో దీవించే కోవెల కోసం, కోవెల కోసం. అటు ఒక లోతైన పొరలో మనని కదపగలిగే ఒక ఆధ్యాత్మికతో, ఒక మత సంబంధమైన విషయాలను కూడా మనం అక్కడ అనుభవించి ఉన్నాం. అలాగే ప్రకృతికి సంబంధమైన ఆనందాలకైతే అసలు పల్లెటూర్లలో పుట్టి పెరిగిన వాళ్ళకి లెక్కలేదు. అసలు గజిల్ పుట్టిందే పల్లెటూరి పిల్ల కదా, పట్నం రాలేదు కదా, పల్లెటూరి పిల్ల కదా, పట్నం రాలేదు కదా, ఊరికి పోరెంటాల వెన్నెల కోసం. పట్నంలో మనం లైట్లు వేసి వెన్నెలను ఆర్పేస్తాం, లైట్లు వేసి వెన్నెలని ఆర్పేసి అప్పుడప్పుడు చందమామని అనేక విద్యుత్ దీపాల్లో ఒక దీపంగా మాత్రమే మనం భ్రమిస్తూ భావిస్తున్న తరుణంలో మళ్ళీ ఒకసారి ఆ వెన్నెల్ని దాన్ని మనం గుర్తు చేసుకోవాలని
మొత్తం వెన్నెల్లాంటి కవిత్వం లాంటి బాల్యాన్ని గుర్తు చేసుకోవడం కోసం తర్వాత తప్పనిసరిగా నేను ఒక వాక్యం చెప్పి ముగించాలి. ఇప్పుడు నన్ను ముగించడానికి మీరు అనుమతిస్తే నేను ఒక వాక్యం చెప్పాలి. అదేంటంటే, ఈ గజల్ మీకు స్ఫూర్తిని, ఇది బీజంగా ఉండి ఇదంతా జరిగిందని అన్నారు. దానికి నేను మీకు కృతజ్ఞుడిని. ఎందుకంటే చెప్పేవాళ్ళు వాళ్ళకి కొదవలేదు, జ్ఞానానికి కొదవలేదు, బోద్ధలకి, ప్రచారకులకి, ప్రవక్తలకి ఎక్కడ కొదవలేదు ప్రపంచంలో. ఆచరించే వాళ్ళే కొదవ. అందుకే ప్రపంచంలో ఉండిపోయింది. అందుచేత చెప్పిన వ్యక్తి కన్నా ఆచరించిన వ్యక్తి మహామహుడు. అందుచేత అలాంటి మహామహుడిగా నాకు చాలా సంతోషంగా ఉంది. బహుశా శ్రోతలకి ఇది పరస్పర ప్రశంసలుగా అనిపించి ఉండొచ్చు, కానీ నిజాయితీగా నా లోపలి భావాన్ని నేను ఈ సందర్భంలోనే నేను చెప్పాలి కాబట్టి దీన్ని ఒక అవకాశంగా భావిస్తూ నేనేమంటున్నానంటే, అది మీలాగా కొన్ని వేల మంది విన్న గజలు. అంచేత చెప్పేవాళ్ళకి కొదవలేదు, ఆచరించే వాళ్ళకే కొదవ. ఆచరిస్తున్న మహామహుడిగా మీకు నమస్కరిస్తూ ఒక మిత్రుడిగా నేను చాలా సంతోషిస్తున్నాను.